ఛాంపియన్స్ ట్రోఫీ మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ అయితే దగ్గరకు వచ్చేసింది. ఈ రోజు నుంచి న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అసలు ఛాంపియన్స్ ట్రోఫీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఛాంపియన్స్ ట్రోఫీని ఫస్ట్ ఎవరు హోస్ట్ చేశారు, ఛాంపియన్స్ ట్రోఫీ గురించి ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడైతేనే మీకు ఛాంపియన్స్ ట్రోఫీ గురించి క్లారిటీ వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఇయర్లో ఛాంపియన్స్ ట్రోఫీకి మరొక నేమ్ ఉండేది, అదే ఐసీసీ నాకౌట్ ట్రోఫీ. ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అయినప్పుడు 12 టీమ్స్ ఉండేవి, ప్రతి టీంకి నాకౌట్ మ్యాచ్లా ఉండేది. అదేంటంటే సింగిల్ మ్యాచ్ ఓడిపోయినా ఇంటికి వెళ్ళే రూల్ ఉండేది. అయితే ఫస్ట్ సీజన్ ఛాంపియన్స్గా సౌత్ ఆఫ్రికా నిలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫస్ట్ సీజన్ నుంచి ప్రతి 2 years తర్వాత కండక్ట్ చేసేవారు. అప్పుడు టెస్ట్ క్రికెట్ ఫార్మాట్కి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేవారు. దీనికి కూడా 50 overs మ్యాచ్ ఉండాలని ఐసీసీ నాకౌట్ ఛాంపియన్స్గా తీసుకొచ్చారు. తర్వాత 2 years తర్వాత 2000లో కెనియా ఛాంపియన్స్ ట్రోఫీని హోస్ట్ చేసింది. 2000లో 11 టీమ్స్ పార్టిసిపేట్ చేయగా అయితే 10 మ్యాచెస్ మాత్రమే జరిగాయి. 2000 సీజన్లో మన టీమిండియా ప్లేయర్ అయిన సౌరవ్ గంగూలీ రన్ అప్ గేటర్గా ఉన్నాడు. నెక్స్ట్ మన టీమిండియా ప్లేయర్ అయిన వెంకట ప్రసాద్ హైయెస్ట్ వికెట్ టేకర్గా ఉన్నాడు. అయితే 2000 సీజన్లో ఛాంపియన్స్గా న్యూజిలాండ్ నిలిచింది, రన్ అప్గా మన టీమిండియా నిలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆఫ్టర్ 2 years తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని హైప్ పెంచాలని 2002 సీజన్లో శ్రీలంక టీం హోస్ట్ చేసింది. 2002 సీజన్లో 12 టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి. అయితే 2002 సీజన్లో 16 మ్యాచెస్ మాత్రమే జరిగాయి. 2002 సీజన్లో హైయెస్ట్ రన్ అప్ గేటర్గా మన టీమిండియా ప్లేయర్ అయిన వీరేంద్ర సెహ్వాగ్ నిలిచాడు. అదే 2002 సీజన్లో హైయెస్ట్ వికెట్ టేకర్గా ముత్తై మురళీధరన్ నిలిచాడు. ఇంకా 2002 సీజన్లో జాయింట్ ఛాంపియన్స్గా ఇండియా అండ్ శ్రీలంక నిలిచింది. అసలు జాయింట్ విన్నర్స్ అంటే ఏంటి? ఇండియా అండ్ శ్రీలంక 2 టీమ్స్ విన్నర్స్గా డిక్లేర్ చేశారు. ఎందుకంటే షెడ్యూల్ డేట్ ప్రకారం టోర్నమెంట్ కంప్లీట్ కావాలి. కానీ లాస్ట్ ఫైనల్ మ్యాచ్ మాత్రం 2 days వర్షం కారణంగా జాయింట్ విన్నర్స్గా డిక్లేర్ చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆఫ్టర్ 2 years తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని 2004లో ఇంగ్లాండ్ టీం హోస్ట్ చేసింది. 2004 సీజన్లో 12 టీమ్స్ పార్టిసిపేట్ చేయగా అందులో 15 మ్యాచెస్ మాత్రమే జరిగాయి. 2004 సీజన్లో హైయెస్ట్ రన్ అప్ గేటర్గా ఇంగ్లాండ్ టీం ప్లేయర్ అయిన మార్కస్ త్రిశోతిక్ నిలిచాడు. అదే 2004 సీజన్లో హైయెస్ట్ వికెట్ టేకర్గా ఆండ్రూ ఫ్లింటాప్ నిలిచాడు. 2004 సీజన్లో ఫర్ ది ఫస్ట్ టైం ఛాంపియన్స్గా వెస్టిండీస్ నిలిచింది, రన్అప్గా ఇంగ్లాండ్ టీం నిలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆఫ్టర్ 2 years తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ 2006 సీజన్లో టీమిండియా హోస్ట్ చేసింది. 2006 సీజన్లో దాదాపు 21 మ్యాచెస్ జరిగాయి. అయితే 2006 సీజన్లో వెస్టిండీస్ ప్లేయర్ అయిన క్రిస్ గేల్ హైయెస్ట్ రన్అప్ గేటర్గా ఉన్నాడు. అదే 2006 సీజన్లో హైయెస్ట్ వికెట్ టేకర్గా జోర్మీ టైలర్ నిలిచాడు. ఫర్ ది ఫస్ట్ టైం ఛాంపియన్స్గా ఆస్ట్రేలియా 2006లో నిలిచింది. అదే సీజన్లో రన్అప్గా వెస్టిండీస్ నిలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆఫ్టర్ 3 years తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఆఫ్టర్ 3 years తర్వాత 2009లో జరిగింది. అయితే 2008లో హోస్ట్ చేయాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీని 2009లో ఎందుకు హోస్ట్ చేశారంటే ఫర్ ది ఫస్ట్ టైం 2007లో T20 వరల్డ్ కప్ టోర్నమెంట్ స్టార్ట్ చేశారు. అందుకు గాను ఛాంపియన్స్ ట్రోఫీ 1 year డిలే అయింది. 2009 సీజన్లో ఛాంపియన్స్ ట్రోఫీని సౌత్ ఆఫ్రికా హోస్ట్ చేసింది. అదే సీజన్లో హైయెస్ట్ రన్ అప్ గేటర్గా రిక్కీ పాంటింగ్ నిలిచాడు. అదే సీజన్లో హైయెస్ట్ వికెట్ టేకర్గా వేన్ పార్నెల్ నిలిచాడు. 2009 సీజన్లో సెకండ్ టైం కూడా ఛాంపియన్స్గా ఆస్ట్రేలియాని నిలిచింది. అయితే 2009లో 8 టీమ్స్ మాత్రమే పార్టిసిపేట్ చేశాయి, ఎందుకంటే టీమ్ ర్యాంకింగ్స్లో టాప్ 8లో ఉన్న టీమ్స్ని మాత్రమే తీసుకున్నారు. అయితే అదే సీజన్లో 15 మ్యాచెస్ మాత్రమే జరిగాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఆఫ్టర్ 4 years తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ 2013 సీజన్లో మరి 4 years తర్వాత జరిగింది. అయితే ఇక్కడ కూడా మరి 4 years గ్యాప్ వచ్చింది. ఎందుకు 4 years గ్యాప్ వచ్చిందంటే 2011లో వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ పెట్టినందుకు గాను 4 years గ్యాప్ వచ్చింది. 2013 సీజన్లో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ 2 countries కలిసి ఛాంపియన్స్ ట్రోఫీని హోస్ట్ చేశారు. 2013లో 8 టీమ్స్ పార్టిసిపేట్ చేయగా 15 మ్యాచెస్ మాత్రమే జరిగాయి. 2013 సీజన్లో రన్అప్ గేటర్గా శిఖర్ ధవన్ నిలిచాడు. అదే 2013 సీజన్లో హైయెస్ట్ వికెట్ టేకర్గా రవీంద్ర జడేజా నిలిచాడు. ఆ సీజన్లో సెకండ్ టైం ఛాంపియన్స్గా టీమిండియా నిలిచింది. తర్వాత రన్అప్గా ఇంగ్లాండ్ టీం నిలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆఫ్టర్ 4 years తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో మరి 4 years తర్వాత జరిగింది. ఎందుకు 4 years గ్యాప్ వచ్చిందంటే వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ ఉంది కదా అని ఎందుకు మరి ఛాంపియన్స్ ట్రోఫీ అని 4 years గ్యాప్ చేశారు. 2017లో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ అదే 2 countries కలిసి ఛాంపియన్స్ ట్రోఫీని హోస్ట్ చేశారు. 2017 సీజన్లో 8 టీమ్స్ పార్టిసిపేట్ చేయగా 15 మ్యాచెస్ మాత్రమే జరిగాయి. 2017 సీజన్లో హైయెస్ట్ రన్ అప్ గేటర్గా మన టీమిండియా ప్లేయర్ శిఖర్ ధవన్ మరొకసారి నిలిచాడు. అదే 2017 సీజన్లో హైయెస్ట్ వికెట్ టేకర్గా పాకిస్తాన్ ప్లేయర్ అయిన హసన్ అలీ నిలిచాడు. 2017 సీజన్లో ఫర్ ది ఫస్ట్ టైం ఛాంపియన్స్గా పాకిస్తాన్ నిలిచింది, రన్ అప్గా మన టీమిండియా నిలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆఫ్టర్ 8 years తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సీజన్ ఆఫ్టర్ 8 years తర్వాత జరుగుతుంది. యాక్చువల్గా అయితే 4 years తర్వాత 2001లోనే జరగాలి, కానీ కరోనా వల్ల ఛాంపియన్స్ ట్రోఫీని డిలే చేశారు. అయితే 2023లో కండక్ట్ చేయాలని అనుకున్నారు, కానీ 2023 సీజన్లో ఓడిఐ వరల్డ్ కప్ కండక్ట్ చేయడం వల్ల ఛాంపియన్స్ ట్రోఫీ ఎందుకు మళ్ళీ ఆల్రెడీ 50 overs టోర్నమెంట్ ఓడిఐ వరల్డ్ కప్ ఉంది కదా అని ఐసీసీ చెప్పడం వల్ల ఛాంపియన్స్ ట్రోఫీని తీసివేయాలని అనుకున్నారు. కానీ బీసీసీ వన్డే ఫార్మాట్కి కూడా క్రేజ్ పెంచాలని ఛాంపియన్స్ ట్రోఫీని 2025లో మళ్ళీ కండక్ట్ చేశారు. మరైతే 2025 సీజన్లో ఛాంపియన్స్గా ఎవరు నిలుస్తారో కామెంట్ చేయడము.
ఇదేమో ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీ అండ్ ఏ సీజన్లో ఎవరు ఛాంపియన్స్గా నిలిచారో డిస్కస్ చేసుకున్నాం. ఇంకా ఏమైనా మిస్ అయితే కింద కామెంట్ చేయను. ఛాంపియన్స్ ట్రోఫీ ఇంకా ఐపీఎల్ కూడా నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. మళ్ళీ ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ అండ్ క్రికెట్ ఫ్యాక్ట్స్ మన ఛానల్లో డైలీ వస్తాయేమో. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ మిస్ కాకూడదంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోము. ఇలాంటి క్రికెట్ కంటెంట్ కోసం ఇచ్చి పడేద్దాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.